మన రాత్రి పండుకొని ఉదయాన్నే లేచిన సందర్భంలో మన హృదయం చాలా బాధతో నిండిపోయిన సందర్భాలు చాలా రోజులు మన జీవితంలో ఉన్నాయి. చాలాసార్లు రాత్రి బాగా పండుకొని ఉంటాం. ఉదయాన్నే లేచినప్పటికీ తెలియని ఆవేదన, తెలియని ఆలోచనలతో మన మది సరిగ్గా విశ్రాంతి చెందక ఎంతో ఆవేదన పడుతున్న సందర్భంలో మనం తరచుగా చేసే పని ఏంటంటే మన ఫోన్ వైపు మనం వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఫోన్తో కొంత సమయం గడిపి మనం ఆనందం పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. లేకపోతే మనకు బాగా తెలిసిన వారితో కొంత సమయం వారితో గడుపుతాం. మనం మన బాధను పోగొట్టుకొని ఆనందంగా ఉండొచ్చు కొంతసేపు అయినా అని అనుకుంటాం. లేకపోతే ఒక చోట మూలన దిగాలుగా కూర్చొని ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయిందని ఒక్కసారి ఆలోచించుకుంటే మన పరిస్థితి మార్చుకునే అవకాశం ఉంది కదా అని చాలామంది తరచుగా ఈ ప్రయత్నాలను పాటిస్తూ ఉంటారు. కానీ చివరికి వారి జీవితాల్లో దొరికేది ఏంటయ్యా అంటే ప్రారంభంలో ఎటువంటి అశాంతి వారి జీవితాల్లో ఉందో అదే అశాంతి మళ్ళీ తిరిగి వారి జీవితాల్లోకి రావడం మనం గమనించగలం. ఎందుకయ్యా ఇలాంటి పరిస్థితులు మనకు వస్తున్నాయి? ఎందుకయ్యా ఇంకా మనకి విశ్రాంతి దొరికే సందర్భం మనకి రాదా? ఇంకా మనకి విశ్రాంతి అనేది మనకు దొరకదా అని అనుకుంటూ ఉంటాం. ఇటువంటి పరిస్థితే బైబిల్లో ఒక వ్యక్తికి ఎదురవడం మనం చూడగలం. చుట్టూ ఉన్న వారందరూ అబద్ధపు మాటలతో ఆ వ్యక్తిని చాలా బాధ పెడుతూ ఉంటారు. పైకి భక్తి కలిగిన వారిగా నటిస్తూ వారి లోపల నాటకపు భక్తిని చేస్తూ ఆ యొక్క వ్యక్తిని ఎంతో అవమానపాలు చేసిన సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. తన సొంత కుమారుడే తనను తరమడానికి ఆ రాజ్యాన్ని చేదిక్కించుకోవడానికి వస్తున్నప్పుడు దావీదు ఒక కీర్తన రాస్తూ ఉంటాడు. చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. మన పరిస్థితులు కూడా ఇటువంటి సందర్భాలు గుండా వెళుతున్నప్పుడు మనం కూడా తరచూ ఫోన్ వైపు తిరిగి చూస్తాం. చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు తిరిగి చూస్తాం. మన చుట్టూ ఉన్న స్నేహితుల వైపు తిరిగి వెళుతూ ఉంటాం. కానీ మన జీవితాలకు నెమ్మది దొరికిన సందర్భాలు చాలా అతి తక్కువ ఉంటాయి. దావీదు జీవితంలో అలాగే జరిగింది. కానీ ఒకరోజు దావీదు ఈ కీర్తన రాస్తూ తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి దావీదు కృంగిపోయి తను మూల డీలా పడిపోలేదు. కానీ 5వ అధ్యాయాన్ని రాస్తూ తాను ఆ బాధని ఎలా అధిగమించాడో మనతో చెప్పాలని ఆశపడుతున్నాడు. ఈ కీర్తన గ్రంథం 5వ అధ్యాయం మనం గమనించినప్పుడు బహుశా అబ్షాలోము దావీదు మీద తిరగబడి రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని ఆశపడినప్పుడు ఈ కీర్తన రాసి ఉంటాడు అనేది బైబిల్ పండితులు చెప్తా ఉంటారు. ఈ 5వ అధ్యాయం మూల అంశం ఏంటయ్యా అంటే మనం రాత్రి పండుకొని ఉదయాన్నే లేచినప్పుడు మనం అధికమైన భారాన్ని ఒకసారి అనుభవిస్తూ ఉంటాం. చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో మనం ఎలా స్పందిస్తే, అటువంటి సమయంలో ఎవరి దగ్గరికి వెళితే మన బాధలు ఆనందం కలుగుతుంది, ఎవరి దగ్గరికి వెళితే మన బాధలో నెమ్మది కలుగుతుంది అనేది ఈ 5వ అధ్యాయంలో మనకి కీర్తనలు 5వ అధ్యాయంలో మనకు కనబడతాయి. ఈ మొదటి 3 వచనాలు మనం చూసినప్పుడు యెహోవా నా మాటలు చెవిని బెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము, నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును. ఈ మొదటి 3 వచనాలు మనం చూస్తే దావీదుకు వచ్చిన పరిస్థితులను బట్టి దావీదు దేవునితో మాట్లాడడానికి సిద్ధమయ్యాడు. రాత్రి బాగా పండుకున్నాడు. బాగా భారభరితమైన జీవితాన్ని అనుభవిస్తూ దేవుడిచ్చిన సురక్షతను బట్టి 4వ అధ్యాయంలో నేను నెమ్మదిగా పండుకుంటున్నాను ప్రభువా అని మాట్లాడిన ఆయన ఉదయాన్న లేచేసరికి తన జీవితం అంతా తన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసినప్పుడు దావీదు జీవితం చాలా గందరగోళంగా మారింది. అటువంటి సమయంలో దావీదు ఏం చేశాడంటే దేవునిలో ధ్యానం ఉంచడం ప్రారంభించాడు. నా ధ్యానము మీద లక్ష్యం ఉంచము. మనము చాలాసార్లు మనకొచ్చే పరిస్థితులను బట్టి మనకు ఎదురవుతున్న బాధలను బట్టి మనం దేవుని దగ్గరికి వస్తాం. కానీ ఎలా వస్తామంటే చాలా తొందరగా హడావిడిగా వచ్చి ప్రభువా నీకు వందనాలు, నా బాధ తొలగించవా, ఇంకా నన్ను బ్రతికించు ప్రభువా, నీ మీద ఆధారపడుతున్నాను కదా, ఆమేన్ అని చెప్పే సందర్భాలు మన జీవితంలో ఎన్నో ఉంటాయి. చాలా హడావిడిగా దేవుని దగ్గరకు వస్తాం. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు అంటే దేవుని దగ్గరకు వచ్చి మెడిటేట్ చేస్తున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి ధ్యానిస్తున్నాడు. దావీదు దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదముల చెంత పడి
ప్రభువా నా ప్రార్థన ఆలకించమని గోజాడుతున్నాడు. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించము, నిన్నే ప్రార్థించుచున్నాను. ఆర్తధ్వని ఆలకించు. ఎంత బాధలో ఉండి దావీదు తన ఫోను వైపు వెళ్ళలా, దావీదు తన చుట్టూ ఉన్న ప్రజల వైపు మొగ్గు చూపలా, దావీదు మౌనంగా ఉండి ఏంటి నా పరిస్థితి అని ఆలోచించుకోలేదు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండను. దావీదు చేస్తున్న ప్రార్థనలో ఒక సిస్టమాటిక్ కనబడుతుంది. నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును. ప్రారంభంలో పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు బలులు అర్పించడానికి ఒక సిస్టమాటిక్గా బలులు అర్పించాలని దేవుడు చెప్పాడు. ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి బలులు అర్పించేటప్పుడు ఒక సిస్టమాటిక్గా దేవుడు అర్పించాలని చెప్పాడు. దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే హడావిడి ప్రార్థన కాదు, హడావిడిగా దేవునితో మాట్లాడాలని కాదు, కానీ దేవునితో ఒక సిస్టమాటిక్గా ప్రభువు దగ్గర కూర్చొని మనం గోజాడి నా పరిస్థితి ఇది ప్రభువా, నీవు చూస్తున్నావు కదా, నా ఆర్తధ్వని విని ఆలకించవా అని అడిగితే, ప్రార్థించండి నేను మీ ప్రార్థన వింటాను, అడుగుడి మీకు ఇవ్వబడును అన్న యేసయ్య మనం ఈ లోక సంపదలు, ఈ లోక ఆస్తుల కోసం అడగడం ప్రారంభించాం. కానీ మన పరిస్థితి దేవుని దగ్గర పూర్తిగా ఇంకా వివరించలేదేమో ఒక్కసారి ఆలోచించుకుందాం. 4వ వచనం నుండి, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ఈ 4వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చూస్తే, మొదటిగా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, రెండవదిగా దేవునిలో మనం సంతోషాన్ని వెతుక్కోవాలి. ఆయన దుష్టత్వాన్ని చూచి సంతోషించే దేవుడు కాదు. మన చెడుతనమును ఆయన యొద్ద ఎంత మాత్రము చోటు లేదు. మనలో పాపం పెట్టుకొని, మనలో పాప స్వభావ ఆలోచనలు పెట్టుకొని ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము ఇవన్నీ తండ్రి వలన పుట్టినవి కావు. మనం మనలో పాపపు ఆలోచనలు పెట్టుకొని మనం పాప స్వభావాలు గుండా వెళుతూ ఈ లోకంలో ఉన్నవన్నీ వెతుకులాడుతూ దేవుని దగ్గరికి వచ్చి భక్తి కలిగిన వారమని నటిస్తూ దేవుని దగ్గరకు వచ్చి మనం ఎంత ప్రార్థించినా దేవుడు ఆ ప్రార్థన వినడని చెప్తున్నాడు. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాదు, చెడుతమునకు నీ యొద్ద ఎంత మాత్రము చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ప్రభువా నీ సన్నిధిలో ఎలాంటోళ్ళు ఉన్నారంటే వారు చెడుతనమునకు వారు దూరంగా బ్రతకట్లేదు, వారిలో దుష్టత్వమును పెట్టుకొని వారు ఆనందిస్తున్నారు. నీ చుట్టూ డాంబికులు పైకి భక్తి కలిగిన వారిగా నటిస్తూ లోపల పాపపు స్వభావం కలిగిన వారు ఉన్నారు. నీ సన్నిధిలో అబద్ధమాడేవారు ఉన్నారు. నీ సన్నిధిలో కపటపు మనసు కలిగి ఇతరులను నరహత్య చేసేవారు, తోటి సహోదరులను ప్రేమించగలిగిన మనసు లేని వారందరూ నీ సన్నిధిలో ఉన్నారు. వాటన్నిటినీ చూసి నీవు ఆనందించేవాడు కాదు. ప్రభువా నేను కూడా వాటన్నిటి యందు ఆనందించేవాడిగా ఉండకూడదు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైనా మన ప్రార్థన ఇలా ఉందా? ఈ వీడియో చూస్తున్న మనం ఒక్కసారి ఆలోచించాలి. మనకు వచ్చే పరిస్థితులను బట్టి దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం. ఒకవేళ వచ్చినా మనం దేవునిలో ఆనందపడడానికి మన పాపపు స్వభావాలు మనకు అడ్డొస్తున్నాయి, మన అబద్ధపు జీవితాలు దేవునికి అడ్డొస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. 7వ వచనంలో ఆయన అంటాడు, నేనైతే నీ కృపాతిశయములను బట్టి నీ మందిరములో ప్రవేశించదను. దావీదుకు పరిశుద్ధ స్థలమైన దేవుని మందిరంలో ప్రవేశించడానికి హక్కు లేదు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో దేవుడు ఆ అధికారాన్ని, ఆ యొక్క యోగ్యతను ఎవరికి ఇచ్చాడంటే లేవి వంశాలకు ఇచ్చాడు. లేవి వంశీయులు మాత్రమే దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి ప్రార్థించడానికి అవకాశం ఉంది. కానీ దావీదు ఇక్కడ వర్ణనీతంగా మాట్లాడుతూ, ప్రభువా నేనైతే నీ కృపాతిశయములను బట్టి నీ మందిరములో ప్రవేశించదను. మనం దేవుని మందిరంలో ప్రవేశించడానికి తన కుమారుడు పరమును వీడి భూమికి రావలసి వచ్చింది. మన కొరకు రక్తాన్ని చిందించవలసి వచ్చింది. ఈ సంగతులన్నీ మనం ఎరుగుదుము, ఇవన్నీ మనకు తెలుసు. కానీ దేవుని దగ్గరికి మనం రాలేకపోతున్నాం. మనకు వచ్చిన పరిస్థితులను బట్టి మనం లేచిన తర్వాత
దేవుని దగ్గరికి సిద్ధపడి రాలేకపోతున్నాం. ఒక మెడిటేషన్తో దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం. హడావిడిగా వచ్చి ప్రభువా హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. దేవునిలో సంతోషించడం రావట్లేదు మనకి. మన పాపపు బ్రతుకులలో బ్రతుకుతూ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించి సంతోషాన్ని పొందుకోలేకపోతున్నాం. దావీదు అలా చేయట్లేదు. దావీదు దేవుని దగ్గరకు వచ్చి ధ్యానిస్తున్నాడు. ఆయన ఒక సిస్టమేటిక్గా ప్రార్థన చేయడం చూడగలం. మొదటి వచనం నుండి ఆయన కొరకు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ 7వ వచనంలో ఆయన మందిరంలోనికి ప్రవేశించి ఏమడుగుతున్నాడయ్యా అంటే ఆయన నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయములలో దిక్కుచూచి నమస్కరించదను. యెహోవా నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. వచ్చిన పరిస్థితులను బట్టి చుట్టూ ఉన్న అబద్ధపు ప్రజలు బట్టి దావీదు ఈ 7-8 వచనాల్లో ఏమడుగుతున్నాడయ్యా అంటే దేవుని యొక్క గైడెన్స్ అడుగుతున్నాడు. ప్రభువా నేను ఎలా నడవాలో, ఈ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నేను ఎలా నడిస్తే నీకు ఇష్టం అవుతుందో, ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను నీ ముందు నేరం చేసిన వాడిగా నన్ను నించోబెట్టకుండా ఉండులాగున నేను ఎలా నడవాలో నాకు నేర్పించయ్యా అని అడుగుతున్నాడు. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మొదటిగా చేయాల్సిన పని ఏంటంటే ప్రభువా చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవి, ఈ లోకం నా మీద ఏలుబడి చేస్తుంది, అపవాది నన్ను ఎంతో లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తుంది, ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎలా నడుచుకోవాలి అని మనం దేవుని దగ్గరకు వచ్చి అడిగేవారిగా ఉండాలి. ఆ 8వ వచనంలోనే ఉంటుంది, నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచుము. దేవుణ్ణి మనం అడగాల్సింది ప్రభువా నీ మార్గం ఏంటో నాకు తెలియపరచు. నా జీవితం ఎన్నో బాధల గుండా వెళుతుంది, ఎన్నో వ్యాధుల గుండా వెళుతుంది, శోధనల గుండా వెళుతుంది, ఎటు వెళ్ళాలో అర్థం కాని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాను. కానీ నీవు నడిపించే దేవుడు కదా, నీ మార్గం ఏంటో నాకు చూపించయ్యా. దావీదు ఏం చేస్తున్నాడంటే దేవునికి సబ్మిట్ అయిపోయాడు. దేవుని దగ్గరికి తన బాధలు చెప్పుకోవడానికి వచ్చిన దావీదు తనని తాను దేవునికి సబ్మిట్ చేసుకోగలిగాడు. ప్రభువా నీ మార్గం ఏంటో నాకు తెలియపరచు. ప్రేయింగ్ ఫర్ హిస్ గైడెన్స్, దేవుని యొక్క మార్గాలు తెలియపరచమని దేవుణ్ణి అడుగుతున్నాడు. 9వ వచనం చూస్తే వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకలతో ఇచ్చకమలాడుదురు. చూడండి దావీదు చుట్టూ ఉన్నవారు ఎలాంటి వాళ్ళయ్యా అంటే వారు నాశనకరమైన గుంట, అందులో పడితే ఇంకా నాశనం అయిపోవడమే. వారి కంఠం ఎలా ఉందయ్యా అంటే తెరిచిన సమాధి. సమాధిలో ఏముంటుందండి? కుళ్ళిపోయిన ఎముకలు, శరీరమే కదా. అటువంటి వాసన కొట్టేవారు నా చుట్టూ ఉన్నారయ్యా. దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. వారి తమ ఆలోచనలో చిక్కబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములు బట్టి వారిని వెలివేయము. ఇక్కడ దావీదు ప్రార్థన చూస్తే ఏంటి, దావీదు దేవుని భక్తుడై ఉండి దేవుడు ఇతరులను క్షమించమని చెప్తే దావీదేంటి ప్రభువా వారిని అపరాధులుగా తీర్చు, వారి దోషములు బట్టి వారిని వెలివేయి. ఎంత కఠినంగా దావీదు మాట్లాడుతున్నాడేంటి అని మనకు అనిపిస్తుంది. కానీ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, దేవుడు ప్రేమామయుడే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని బైబిల్ చెప్తుంది. కానీ యోహాను మొదటి పత్రిక దేవుడు వెలుగై ఉన్నాడని కూడా చెప్తుంది. దేవుడు ప్రేమామయుడు కాబట్టి మన పాపములు క్షమిస్తాడు. అంతే రీతిగా దేవుడు న్యాయవంతుడు కూడా. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఏం రాయబడి ఉంటుందంటే అబ్రహాముని దేవుడు దీవిస్తూ నిన్ను దీవించేవారిని నేను దీవిస్తాను, నిన్ను శపించేవారిని నేను శపిస్తాను. దేవుడు చేసిన నిబంధనను దావీదు మరొకసారి జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. నీవు మాట ఇచ్చావంటే మాట తప్పే దేవుడు కాదు, నీవు న్యాయం తీర్చే దేవుడు కదా. నా చుట్టూ ఉన్న ప్రజలను ఒక్కసారి చూడు ప్రభువా. ఇక్కడ దావీదు చేసిన పని ఏంటంటే న్యాయం కోసం ప్రార్థించాడు. హీ ప్రేడ్ ఫర్ జస్టిస్, సత్యం కోసం, న్యాయం కోసం ప్రార్థించాడు. ఒకసారి మన పరిస్థితి ఇలాగే దయనీయంగా ఉంటే చుట్టూ ఉన్నవారు మనల్ని వెంటాడుతూ మనలను బాధ పెడుతూ ఉంటే మన ప్రార్థన ఎలా ఉంటుందంటే ప్రభువా వారు ఇలా ఉంటున్నారు, వారిని నాశనం చేసే, వారిని నా నుండి దూరంగా త్రోసివేసే, వారు ఇంకా బ్రతకూడదు ప్రభువా, వారు నన్ను ఎంతగా బాధ పెడుతున్నారు నువ్వు చూడలేదా అని అడుగుతాం మనం. కానీ దావీదు ఏం ప్రార్థన చేస్తున్నాడండి? దావీదు దేవుని నిబంధనను గుర్తు చేస్తున్నాడు. హీ ప్రేడ్ ఫర్ జస్టిస్, న్యాయం కోసం ప్రార్థించాడు. మనము కూడా న్యాయవంతులుగా బ్రతకడానికి దేవుని న్యాయము ఈ లోకమంతా ఉండాలని చెప్పి మనం ప్రార్థించాలి. 11వ వచనం నుండి 12వ వచనం వరకు చూస్తే దావీదు చేసిన పని ఏంటయ్యి అంటే యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. మొదటి వచనంలో దావీదు
తన కోసం ప్రార్థన చేసుకున్నాడు. ఈ 12వ వచనం వచ్చినప్పటికీ లోకములో ఉన్న దేవుని ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనం చేయాల్సిన పని ఇదే. దేవుని దగ్గరికి వస్తున్నాం, ఎంతో బాధతో ఆవేదనతో దేవుని దగ్గరికి వస్తున్నాం, కరెక్టే. మన కొరకు మనం ప్రార్థించుకొని వెళ్ళిపోతున్నాం, కానీ ఈ లోకంలో ఉన్న దేవుని ప్రజల కొరకు మనం ప్రార్థించట్లేదు. ఆయన ప్రార్థన చేస్తూ, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే కదా, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. మనకు వచ్చిన బాధను బట్టి, మనకు వచ్చిన ఆవేదనను బట్టి మనం ఆనందంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. మనం దేవుణ్ణి ప్రేమించేవారుగా అనగా దేవుని ఆజ్ఞలు పాటించేవారుగా ఉండాలి. దేవుని ఆజ్ఞ ఏం చెప్తుంది? ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి నడుచుకోమని చెప్తుంది. మీ వీడియో చూస్తున్న మనము ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నిజంగా దేవునికి నచ్చినట్లు మనం ప్రార్థన చేస్తున్నామా? మనకు వచ్చిన పరిస్థితిని బట్టి మనం ఎవరి వైపు మొగ్గు చూపుతున్నాం? దేవుని దగ్గరకు వచ్చి హాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నామేమో, లేకపోతే దేవుని దగ్గరకు వచ్చి ఆర్తధ్వనితో మన మనసు సిద్ధపడి దేవుని దగ్గరకు వచ్చి దావీదు వలె ప్రార్థన చేయగలుగుతున్నామా? మన దుష్టత్వాన్ని విడిచి, మన పాపపు మార్గములను విడిచి దేవుని సంతోషపెట్టేవారుగా ఉన్నామా? దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించేవారిగా దేవుని యొక్క గైడెన్స్ కోరుకుంటున్నామా? ప్రభువా నీ మార్గం ఏంటో నాకు చూపించని అడగలుగుతున్నామా? నీ న్యాయను మా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మీద కనపరుచని ప్రార్థించగలుగుతున్నామా? చివరిగా నీతిమంతుల గురించి మనం ప్రార్థించగలుగుతున్నామా? మొదట్లో మన గురించి మనం ప్రార్థించుకోవడం మంచిదే, కానీ చివరికి వచ్చేసరికి మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతపు జనుల గురించి కూడా మనం ప్రార్థించవలసిన అవసరత దేవుడు మన మీద ఉంచుతున్నాడు. ఎప్పుడైతే మన బ్రతుకు ఇలా ఉంటుందో, ఎప్పుడైతే మన ప్రార్థన ఇలా ఉంటుందో, ఖచ్చితంగా దేవుడు మనకి ఉల్లాసాన్ని అనుగ్రహిస్తాడు, ఆనందాన్ని అనుగ్రహిస్తాడని ఆ చివరిలో మనం చూడగలం. ఈ వీడియో చూస్తున్న మనము ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నా, మనలను ఎందరూ బాధ పెట్టినా, మనం దేవుని దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా దేవునితో గడపవలసిన అవసరత మనకెంతైనా ఉన్నది. రెండవదిగా మన పాపపు మార్గములను విడిచిపెట్టవలసిన అవసరత మనకున్నది. మూడవదిగా దేవుని మార్గములను తెలియపరచమని అడగాలి. ప్రభువా నీ న్యాయాన్ని మా మీద కనపరుచు ప్రభువా అని అడగాలి. చివరిగా మన ప్రజల గురించి మనం ప్రార్థించవలసిన అవసరం ఉన్నది. ఎప్పుడైతే ఈ 5 లక్షణాలు మన జీవితంలో ఉంటాయో, మన ఉదయం ఎంత భారభరితంగా లేచినప్పటికీ మన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మన రోజువారీ జీవితాన్ని ప్రారంభిద్దాం. చిన్న ప్రార్థన. మహాగణుడైన దేవా, పరిశుద్ధుడా, మీ మిక్కిలి వెళ్ళగలిగిన నామానికి వందనాలు. ఈరోజు మరొక్కసారి మాతో మాట్లాడిన దేవా, మా పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నప్పటికీ, మా చుట్టూ ఉన్న ప్రజలు ఎంత మమ్మలను బాధ పెట్టినప్పటికీ మేము చేయవలసిన పని నీ యొద్దకు వచ్చి ప్రార్థించాలి, మా చెడుతనమును విడిచిపెట్టాలి, నీ మార్గములో నడిచేటట్టు మాకు జ్ఞానాన్ని దయచేయమని అడగాలి. ప్రభువా న్యాయం కోసం ప్రార్థించాలి. చివరిగా మా ప్రజలందరి కోసం మేము ప్రార్థించాలి. ఇటువంటి లక్షణాలు కలిగి ఎప్పుడైతే మేము ప్రార్థించగలుగుతామో ఖచ్చితంగా మా జీవితాలకు ఉల్లాసం దొరుకుతుంది, ఆనందం దొరుకుతుందని నీవు మాట ఇచ్చావు. కాబట్టి మీకు నచ్చినట్లు బ్రతికేటట్లు సహాయం చేసి మీరే మాకు తోడుండి నడిపించమని యేసు నామమున అడుగుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.